వాళ్ళలో ఎక్కువ శాతం మంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. అది తెలంగాణ ప్రజలకు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం. అది తెలంగాణ ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారికి ఉన్న చెరపలేని స్థానం. ఆ విషయము ఇటీవల మళ్లీ హెడ్లైన్స్ టుడే అనే సంస్థ 2 నెలల కింద చేసిన సర్వేలో మళ్లీ రుజువైంది. ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరు అని తెలంగాణ ప్రజలను అడిగితే తెలంగాణ ప్రాంతంలో 60% మంది ప్రజలు రాజశేఖర రెడ్డి గారికే ఓటు వేశారు. అంటే తెలంగాణ ప్రాంతంలో 60% మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు చోటు సంపాదించుకున్నారన్నమాట. మామూలుగా మనల్ని కన్న తల్లిదండ్రులకు, మన తోబుట్టున వాళ్లకు మన గుండెల్లో చోటిస్తాం. మన జీవితాన్ని పంచుకునే వాళ్లకు, మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలకి మన గుండెల్లో చోటిస్తాం. మనల్ని కాపాడే దేవుడికి మన గుండెల్లో చోటిస్తాం. అలాంటి చోటు తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. 5 సంవత్సరాలు గడిచిపోయినా ఈ రోజుటి వరకు రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో చెక్కు చెదరలేదంటే అది సామాన్య విషయం కాదు. మీరు ఇంతలా అభిమానించకపోతే రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు అయ్యుండేవారా? మీరు మీ గుండెల్లో పెట్టుకోకపోతే రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుటి వరకు అమరుడిలాగా మీ హృదయాల్లో ఇంకా జీవిస్తూనే ఉండేవారా? అందుకే అంటున్నాం, మీరు కాదు, మేమే మీకు రుణపడి ఉన్నాం. అందుకే అంటున్నాం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీకు రుణపడి ఉంది. ఆ రుణం తీర్చుకోవడానికే ఈ రోజు మీ ముందు నించున్నాం. ఎంత కష్టం, ఎంత నష్టం వచ్చినా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పోరాడుతున్నది ఆ రుణం తీర్చుకోవడానికే. ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు ఎదురైనా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ధైర్యంగా ముందడుగు వేసింది మీ రుణం తీర్చుకోవడానికే. గత 5 ఏళ్లుగా చూశాం. గత 5 ఏళ్లుగా మన రాష్ట్రం ఎలా అతలాకుతలం అయిపోయిందో మీరందరూ చూశారు. రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి తూట్లు పెట్టి, రాజశేఖర రెడ్డి గారి ప్రతి ఉద్దేశాన్ని విమర్శించి, రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఏ ఛార్జీలు, ఏ పన్నులు పెంచకుండా పరిపాలన చేస్తే ఆయన ఉద్దేశాలను విమర్శించి కాంగ్రెస్ పార్టీ అన్ని ఛార్జీలను, అన్ని పంచులను పెంచి పేదవాడి నడ్డి విరిచింది. కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు ఏ రోజు ఆ పని చేయలేదు. ప్రజల పక్షాన నిలబడకుండా పాలక పక్షంతో కుమ్మక్కయి ఈ 5 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన భుజాన మోసి కాపాడాడు చంద్రబాబు గారు. ఆఖరికి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిపి అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ ప్రజా వ్యతిరేక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేయాలని చూస్తే ఒక చంద్రబాబు గారు మటుకు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా విప్పు జారీ చేసి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణ కవచంగా నిలబడి దాన్ని కూలిపోకుండా కాపాడాడు. పాపము మంచివాడనుకుని పిల్లనిచ్చాడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారికి. అంతవరకు చంద్రబాబు గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పాపం అల్లుడు కదా అని తెలుగుదేశం పార్టీలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీలో హోదానిచ్చి మంత్రి పదవిని కూడా ఇచ్చాడు ఎన్టీఆర్ గారు. కానీ చంద్రబాబు గారికి అది సరిపోయిందా? చంద్రబాబు గారి కన్నేమో ఎన్టీఆర్ గారి కుర్చీ మీద పడింది. అంతే, క్షణం ఆలోచించలేదు, సొంత మామని చూడలేదు, పట్టపగలే కళ్ళార్పకుండానే వెన్నుపోటు పడిచాడు. ఎన్టీఆర్ గారి కుర్చీని, ఎన్టీఆర్ గారి అధికారాన్ని, ఎన్టీఆర్ గారి పార్టీని లాగేసుకున్నవాడు చంద్రబాబు గారు. ఆఖరికి ఎన్టీఆర్ గారి మీద చెప్పులేయించేంత వరకు నిద్ర పట్టలేదు చంద్రబాబు గారికి. తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చింది 2 వాగ్దానాలతో. పూర్తి మద్యపాన నిషేధం అన్నారు, 2 రూపాయలకే కిలో బియ్యం అన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క వాగ్దానం
99 ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు స్వయంగా కొన్ని వాగ్దానాలు చేశారు. మహిళలందరికీ బంగారు మంగళసూత్రాలు ఇస్తానన్నాడు. ఆడపిల్ల పుడితే 5,000 నగదిస్తానన్నాడు. 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా సైకిళ్లు కూడా ఇస్తానన్నాడు. పీజీ వరకు చదువుతున్న బాలికలకు ఉచితంగా విద్య చెప్పిస్తానన్నాడు. యువతకైతే ఏకంగా 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తానన్నాడు. పాపము ప్రజలు నమ్మి ఓట్లేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక్కటంటే ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తిగా నిలబెట్టుకోలేదు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. చంద్రబాబు గారు మళ్లీ దొంగ వాగ్దానాలు మొదలు పెట్టారు. సింగపూర్, మలేషియా, జపాన్ అంటున్నాడు. పూర్తి రుణమాఫీ అంటున్నాడు. 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటున్నాడు. ఫ్రీ సెల్ ఫోన్లు కూడా ఇస్తానంటున్నాడు. అన్ని ఆల్ ఫ్రీ అంటున్నాడు చంద్రబాబు గారు. మరి చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ ఎందుకు చేయలేదండి అంటే దానికి సమాధానం చెప్పరు చంద్రబాబు గారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 కోటి ఉద్యోగాలు కల్పించలేదు కాదు కదా, కనీసము ఉన్న ఉద్యోగాలన్నా ఉంచారా? 20,000 ఉద్యోగాలు పీకింది మీరు కాదా చంద్రబాబు గారు అంటే దానికి సమాధానం చెప్పరు. అధికారంలో ఉండి చేయగలిగిందంతా చేయగలిగి అప్పుడు చేయకుండా ఇప్పుడు వాగ్దానాలుగా చెప్పడం గురించి చంద్రబాబు గారిని ఉద్దేశించి రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవారు. అమ్మకు అన్నం పెట్టడు గాని పిన్నమ్మకు పట్టు చీర పెడతానన్నాడట ఒకడు. దట్ ఈస్ చంద్రబాబు గారు. చంద్రబాబు గారి వాగ్దానాలలో నిజం లేదు, చంద్రబాబు గారి మాటల్లో నిజం లేదు. బీజేపీతో ఇక ఎప్పుడూ పొత్తు పెట్టుకోను అని, బీజేపీతో పొట్టు పెట్టుకోవడము నా జీవితంలోనే అతిపెద్ద తప్పైపోయింది అని మైనారిటీలకు క్షమాపణలు చెప్పుకున్నాడు చంద్రబాబు గారు. ఇక ఎప్పుడు బీజేపీతో పొట్టు పెట్టుకోనని ఇదివరకే మాట కూడా ఇచ్చినవాడు చంద్రబాబు గారు. కానీ ఇప్పుడు ఎన్నికలు వచ్చేశాయని తన స్వార్థం కోసము ఆ మాట మర్చిపోయి మైనారిటీలకు మళ్లీ వెన్నుపోటు పొడిచి మోసం చేస్తూ చంద్రబాబు గారు అదే బీజేపీతో ఇప్పుడు మళ్లీ పొత్తు పెట్టుకున్నాడు. ఒకప్పుడు సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వాడు చంద్రబాబు గారు. ఈ చంద్రబాబు గారికి మైనారిటీలను గాని ప్రజలను గాని వెన్నుపోటు పొడిచడము ఒక లెక్క. సూటిగా అడుగుతున్నాం ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ గాని, టీఆర్ఎస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని ఏ ఒక్కరైనా గాని, ఏ ఒక్క రోజైనా గాని ప్రజలకొచ్చిన ఏ ఒక్క సమస్యలోనైనా గాని, రైతుల కోసం గాని, చేనేతల కోసం గాని, కార్మికుల కోసం గాని, విద్యార్థుల కోసం గాని పెంచిన ఛార్జీలు కరెంటు ఛార్జీలు దించడం కోసం గాని ఏ ఒక్కరైనా పోరాటాలు చేశారా? ఏ ఒక్కరైనా నిరాహార దీక్షలు చేశారా? ఏ ఒక్కరైనా ప్రజల సమస్యలు తీర్చే ప్రయత్నం చేశారా? ఏ ఒక్కరూ చేయలేదు. ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ 5 ఏళ్లు ప్రజల పక్షాన నిలబడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎండనక, వాననక, రేయనక, పగలనక అవకాశం ఉన్న ప్రతి రోజు ప్రజల మధ్య గడిపారు. పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసము వారం రోజులు మెతుకు ముట్టకుండా పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల కోసం, చేనేతల కోసం కరెంటు ఛార్జీలు తగ్గించడం కోసం రోజుల తరబడి నిరాహార దీక్ష కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం, ఇచ్చిన ఒక్క మాట ఓదార్పు అన్న ఒక్క మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు కాదనుకున్నాడు. విలువలకు, విశ్వసనీయతకే కట్టుబడ్డాడు. ఆఖరికి చేయని నేరానికి జైలుకు కూడా వెళ్లాడు. అయినా చెరగని ఆత్మవిశ్వాసంతో బోన్లో ఉన్న సింహం సింహమే అని నిరూపించుకున్నాడు. అలాంటి నాయకత్వాన్ని బలపరుద్దాం. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర విభజన ఒక వాస్తవం. ఇప్పుడు ఆలోచన చేయాల్సింది రాజశేఖర రెడ్డి గారి లాగా
ప్రజలను ప్రేమించే మనసు ఎవరికి ఉంది అని ఇప్పుడు ఆలోచన చేయాల్సింది. రాజశేఖర్ రెడ్డి గారి లాగా ఒక ఫీజు రీయింబర్స్మెంట్, ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఉచిత విద్యుత్, ఒక జలయజ్ఞం, ఒక 108 లాంటి గొప్ప పథకాలను రూపొందించే పెద్ద మనసు ఎవరికి ఉంది అని ఇప్పుడు ఆలోచన చేయాల్సింది. అన్ని అద్భుత కార్యక్రమాలు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు ఏ ఒక్క రూపాయి పన్ను పెంచకుండా పరిపాలన చేసే మనసు ఎవరికి ఉంది అని రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో రాజన్న ఆశయాల కోసమే పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అది సాధ్యం. రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్ సిపిని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మా ప్రార్థన. మీ రుణం తీర్చుకునే అవకాశం మాకిమ్మని మా ప్రార్థన. ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటేసే క్షణంలో మాత్రం ఒక్కసారి మీ గుండెల నిండా రాజశేఖర్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకుని ఫ్యాన్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి వైఎస్ఆర్ సిపిని బలపరచవలసిందిగా మా ప్రార్థన. పాలేరు అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిపిఎం కు కుదిరిన అవగాహన మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిపిఎం కు చెందిన సుదర్శన్ అన్న గారికి పూర్తి మద్దతు పలుకుతోంది. అన్నగారి గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం. గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థి మీ సీనన్న గొప్ప మెజారిటీతో గెలిపించవలసిందిగా మా ప్రార్థన. రాజన్న రాజ్యం కోసం వైఎస్ఆర్ సిపికి మన ఓటు, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు.